ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 29-30 అధ్యాయాలు. ఈరోజు మనం మొత్తం 3వ స్కందంలోని 43వ భాగాన్ని తెలుసుకుంటున్నాము. రఘునందనుడు నారదుని ఇంకా ఇలా అడుగుతున్నాడు. భగవంతుడకు రాముడు ఇలా అడుగుతున్నాడు నారద మహర్షిని, విప్రోత్తమ, ఈ వ్రత విధానమును కృపతోటి సంక్షిప్తముగా నాకు చెప్పండి. ప్రీతితోటి నేను శ్రీదేవిని ఉపాసించాలి అనుకుంటున్నాను. నారదుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీరామ, సమతల ప్రదేశమున ఒక సింహాసనమును ఉంచి దాని మీద భగవతి జగదంబికను ఆవాహనము చేయాలి. 9 రాత్రులు ఉపవాసము చేస్తూ ఆ దేవిని ఆరాధించాలి. విధి విధానముగా పూజ జరపాలి. రాజా, నేను ఈ కార్యమునందు ఆచార్య కృత్యమును నెరవేరుస్తాను. దేవతల కార్యము శీఘ్రముగా సిద్ధించాలి. దీనికోసము నా మనస్సులో ఉత్సాహము ప్రబలుతూ ఉన్నది. ఇంకా వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. పరమ ప్రతాపశాలి భగవంతుడైన రామచంద్రుడు మునివరుడకు నారదుని మాటలు విని వాటిని సత్యములు అని విశ్వసించాడు. ఒక దివ్య సింహాసనాన్ని నిర్మించటానికి ఏర్పాట్లు చేశాడు. దాని మీద కళ్యాణమయ్యి భగవతి జగదంబ విగ్రహమును ప్రతిష్ఠింపచేశాడు. వ్రతి అయి భగవంతుడు శాస్త్రానుగుణముగా దేవిని పూజించాడు. అప్పటికి ఆశ్వేజ మాసము వచ్చింది. ఉత్తమమగు కిష్కింద పర్వతమున ఈ వ్యవస్థ జరిగింది. 9 దినములు ఉపవాసము చేస్తూ భగవంతుడకు రాఘవుడు ఈ శ్రేష్టమైన వ్రతాన్ని సుసంపన్నము చేయటానికి నిమగ్నుడయ్యాడు. హోమము పూజలను విధిగా నిర్వహించాడు. నారదుడు చెప్పినట్లు ఈ వ్రతమును రామలక్ష్మణులిద్దరూ సోదరులు భక్తి శ్రద్ధలతో చేశారు. అష్టమి తిథి యందు అర్ధరాత్రిన దేవి ప్రత్యక్షమైంది. పూజ పరిసమాప్తమైన వెంటనే భగవతి సింహారూఢి అయి రామలక్ష్మణులకు దర్శనమిచ్చింది. ఉన్నతమైన పర్వత శిఖరమున విరాజమానురాలై రామలక్ష్మణులిరువురి సోదరులతో ఆ దేవి మేఘగంభీర స్వరముతో ఇట్లా పలుకుతున్నది. వారి భక్తి భావన ఆ దేవిని పరమ ప్రసన్నురాలిని చేసింది. దేవి ఇలా చెప్తున్నది. విశాల భుజములతో శోభిల్లు శ్రీరామ, ఇప్పుడు నీవు చేసిన వ్రతము వలన నేను ఎంతో సంతుష్టురాలనైనాను. నీ మనస్సులో ఉన్న నీవు అభిలషించిన వరమును కోరుకో. నీవు భగవంతుడకు నారాయణుని అంశ వలన ప్రాదుర్భవించావు. మనువు యొక్క పవిత్ర వంశమున ప్రకటమైనావు. రావణ సంహారమునకు దేవతలు ప్రార్థించగా నీవు అవతరించావు. దీనికి ముందు కూడా మత్స్యావతారమును ధరించి భయంకరుడకు రాక్షసుని నీవు సంహరించావు. అప్పుడు దేవతలకు హితమును చేకూర్చే కోరికతో నీవు వేదములను రక్షించావు. తరువాత కశ్యప రూపమున ప్రకటమై మందరాచలమును వీపున ధరించావు. సముద్రమును మధించి అమృతము ద్వారా దేవతలను శక్తి సంపన్నులను చేశావు. శ్రీరామ, నీవు వరాహ రూపమున కూడా ప్రకటమయ్యావు. ఆ సమయమున నీవు పృథివిని నీ ద్రంష్ట అగ్రభాగముతో లేవనెత్తావు. నీ చేతులలో హిరణ్యాక్షిని జీవనలీల సమాప్తమయ్యింది. నృసింహ రూపమును ధరించి హిరణ్యకశిపుని వధించావు. రఘుకులమున ప్రకటమైన శ్రీరామ, నీవు నృసింహావతారమున ప్రహ్లాదుని రక్షించావు. హిరణ్యకశిపుని అంతమొందించావు. ప్రాచీన కాలమున వామనుడవై బలిని వంచావు. అప్పుడు దేవకార్యమును సాధించటానికి నీవు ఇంద్రుని కనిష్ట సోదరుడవై విరాజిల్లావు. భగవంతుడగు విష్ణువు అంశతో సంపన్నుడవై జమదగ్ని పుత్రుడవయ్యావు. ఆ అవతారమున క్షత్రియులను చంపి బ్రాహ్మణులకు పృథివిని దానము చేశావు. రఘునందన, అట్లాగే ఇప్పుడు రాజగు దశరథుని ఇంట పుత్రరూపమున ప్రత్యక్షమయ్యావు. రావణుడు దేవతలను ఎంతో బాధిస్తున్నాడు. అందువలన వారు నిన్ను భూమి మీద అవతరించమని ప్రార్థించారు. రాజా, అత్యంత బలశాలురగు ఈ వానరులు దేవతల అంశలే. వీరు నీకు సహాయకులవుతారు. వీరందరిలో నా శక్తి నిహితమై ఉన్నది. అనగా ఈ నీ చిన్న తమ్ముడు లక్ష్మణుడు
శేషనాగుని అవతారము. రావణుని కుమారుడగు మేఘనాథుని ఇతడు తప్పక వధిస్తాడు. ఇందులో సందేహమేమాత్రమూ లేదు. ఈ వసంత ఋతువునందలి నవరాత్రి యందు అపార శ్రద్ధతోటి ఉపవాసము నిరతుడవు కమ్ము. ఇప్పుడు ఇదే నీ పరమ కర్తవ్యము. తరువాత పాపి అయిన రావణుని వధించి సుఖముగా రాజభోగములను అనుభవిస్తావు. 11,000 సంవత్సరముల వరకు ఈ ధరాతలమునందు నీ రాజ్యము స్థిరమై ఉంటుంది. రాఘవేంద్ర, రాజభోగముల తరువాత మరలా నీవు నీ పరమధామమునకి ఎగుతావు. వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా పలికి భగవతి అంతర్ధానమయ్యింది. రామచంద్రునకు అపారమైన ఆనందం కలిగింది. నవరాత్ర వ్రతమును పూర్తి చేసి దశమి రోజు భగవంతుడకు రాముడు యుద్ధయాత్రకు బయలుదేరాడు. బయలుదేరుటకు ముందు విజయదశమి పూజను శ్రద్ధగా నిర్వహించాడు. జానకి వల్లభుడు భగవంతుడైన శ్రీరాముని కీర్తి జగత్ప్రసిద్ధము. ఆ స్వామి పూర్ణకాముడు. ప్రకటమైన పరమశక్తి ప్రేరణతో సుగ్రీవుని వెంట తీసుకొని శ్రీరాముడు సముద్ర తీరానికి వెళ్ళాడు. వెంట లక్ష్మణుడు ఉన్నాడు. సముద్రము మీద సేతువును నిర్మించాడు. ఆ విధముగా లంక చేరి దేవతలకు శత్రువగు రావణుని వధించాడు. దేవి యొక్క ఈ నవరాత్ర ఉత్తమ చరిత్రను విన్నవాళ్ళకి సకల భోగానుభవాలు కలిగి తరువాత పరమపద ప్రాప్తి కలుగుతుంది. అధ్యాయము 29-30 సమాప్తము. శ్రీమద్దేవి భాగవతమునందు 3వ స్కందము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 4వ స్కందము గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.